ఈ యొక్క ప్రార్థన స్వీకరించు అని అట్లా అడగొద్దు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి నేర్పిన ప్రార్థన పద్ధతుల ప్రకారం మనం అడగాలి. మనకు ఏదైనా కావాలంటే అల్లాహ్ని ప్రార్థించాలి. ఇప్పుడు నేను కొన్ని ఖురాన్ వాక్యాలు కూడా చదివి వినిపిస్తాను. ప్రవక్తలు ఎలా అడిగేవారు, అల్లాహ్ మనల్ని ఎలా అడగమని చెప్పాడు, మరి మనం ఎలా అడుగుతున్నాం, ఈ రోజుల్లో మనం అల్లాహ్ని ఎలా అడుగుతున్నామని. మరి మనం ఇష్టం వచ్చినట్టు సంపాదించేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి మనకి ఇష్టం వచ్చినట్టు మన మనసుకు నచ్చినట్టు ప్రార్థిస్తే కనుక మరి కొంతమంది అయ్యో మా ప్రార్థన స్వీకరించబడట్లేదు, మరి మా పరిస్థితి ఇట్లా ఉందని బాధపడుతూ ఉంటారు. అందుకే అల్లాహ్ మనకి తరీకాలు పద్ధతులు నేర్పాడు. మనకు ఒక ప్రవక్తని ఇచ్చాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు ఖురాన్ గ్రంథాన్ని. అందుకే మన యొక్క ప్రార్థనలో షిర్క్ అనేది ఉండకూడదు. షిర్క్ అంటే అల్లాహ్తో పాటు వేరే వారిని మొక్కడం కానీ, వేరే వారిని అడగడం కానీ, వేరే వారిని అర్థించడం కానీ, వేరే వారిని ఆరాధించడం కానీ, వేరే పేర్లు తీసుకొని అల్లాహ్ని అడగడం కానీ ఇటువంటివి చేయకూడదు అనమాట. ఇదే ప్రార్థనలో షిర్క్ అనేది ఉండకూడదు. ఇక ప్రార్థనలో నీకు ఇష్టం ఉంటే ఇవ్వు అని అడగకూడదు. అల్లాహ్ నాకు ప్రసాదించు నాకు ఇవ్వు అని అడగాలి, కానీ నీకు ఇష్టం ఉంటే ఇవ్వు అని అడగకూడదు. అల్లాహ్ని మనకి ఏం కావాలో అది అడగాలి, అంతేగాని నీకు ఇష్టం ఉంటే ఇవ్వని ఇటువంటి పదాలు వాడకూడదు. అదేవిధంగా ప్రార్థన స్వీకారంలో తొందరపడదు. అయ్యో నా ప్రార్థన నేను ఎన్నో ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన స్వీకరించబడట్లేదు అని మనం దిగులు చెందవద్దు. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన ఎప్పటికీ వేస్ట్ కాదు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా అది వేస్ట్ కాదు, దానికి ప్రతిఫలం ఉంటుంది. ఈ యొక్క విషయం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఎందుకనేది. అదేవిధంగా తనను తాను నాకు నేను నాశనమైపోవాలి అని అలా ఎవరు ప్రార్థించకూడదు. మనకి మనం నాశనం అయిపోవాలని ప్రార్థించకూడదు. మన పక్కన వారు కూడా నాశనం అవ్వాలని ప్రార్థించకూడదు. అదేవిధంగా చావు ఇవ్వమని కూడా అడగకూడదు. అదేవిధంగా బంధువులు నాశనం కావాలని కూడా దువా చేయకూడదు. అదేవిధంగా ఇతరులకి శాపనార్థాలు పెట్టకుండా ఉంటేనే మంచిది. ఇక శాపనార్థాలు పెట్టేవారుకి గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం. ఎవరైనా శాపనార్థాలు పెడుతున్నారంటే వారు ఒక విషయం దేవుడి వద్ద కోల్పోతున్నారు, నష్టపోతున్నారు. ఎవరైతే శాపనార్థాలు పెడతారో వారు ప్రళయ దినం రోజు, తీర్పు దినం రోజు, జడ్జిమెంట్ డే రోజు ఈ యొక్క శాపనార్థాలు పెట్టేవారు ఎవరైతే ఉన్నారో వారు దేవుడికి వద్ద ఎవరి తరపున ఎటువంటి సాక్ష్యం ఇవ్వలేరు, మరియు ఎవరికి వసీలా లేదా సపోర్ట్ ఇవ్వలేరు. వేరే వారి గురించి వారు ప్రార్థన చేయలేరు, లేదా వారు వసీలా అనేది ఇవ్వలేరు. శాపనార్థాలు పెట్టేవారు ప్రళయ దినం రోజు మరి ఈ యొక్క సిఫారసు దారులు కాలేరు, అదేవిధంగా సాక్షులు కూడా కాలేరు అన్నమాట. అందుకే